చాలా మంది అంటున్నారు, మెయిన్లీ ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న ఉమెన్, హస్బెండ్ అన్నవాడు హీఈస్ నాట్ ద బాస్, అతనికి మేము సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, తనంతో మేము కూడా అంతే, వీఆర్ ఈక్వల్, మాకు నచ్చినట్లు మేము డెసిషన్స్ తీసుకోవచ్చు, మాకు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అని అంటున్నారు. ఫస్ట్లీ దేవుడు హస్బెండ్ అండ్ వైఫ్ కి ఈక్వల్ వాల్యూ ఇచ్చారు, కానీ డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. వైఫ్ అన్నవారు 100% హస్బెండ్ కి లోబడి ఉండాలి, మాట వినాలి, అండ్ ఆయన మాటే ఫైనల్ డెసిషన్ అన్నట్లు ఉండాలి. హస్బెండ్ అన్నాక ప్రొవైడ్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు అండ్ లీడ్ చేస్తాడు. వైఫ్ అన్నాక సబ్మిట్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ ఫ్యామిలీని బిల్డ్ చేయాలి. హస్బెండ్ అన్నవాడు ఫ్యామిలీని బిల్డ్ చేయలేడు, వైఫ్ మాత్రమే ఫ్యామిలీని బిల్డ్ చేయగలదు. హస్బెండ్ అన్నవాడు స్లాబ్ లాంటాడు, వైఫ్స్ పిల్లర్. వీళ్ళిద్దరికి అమేజింగ్ క్రైస్ట్ ఫౌండేషన్ ఉంటే ఫర్ ఎవర్ కలిసి అద్భుతంగా కొనసాగిస్తారు. బైబిల్ చెప్తుంది, మాట వినలేని భార్యతో ఉండడం కన్నా ఒక చిన్నపాటి షెడ్ లో ఉండడం బెటర్ అని చెప్తుంది. ఎవరైతే ఫ్యూచర్ వైఫ్స్ అవుతారో, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ హస్బెండ్స్. దేవుడు అలానే డిజైన్ చేశారు.